ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్. మీ లవ్, మీ కేర్, మీ సపోర్ట్, ఈ 3 ఉండడం వల్ల తనుజ ఉంది. అదైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు, ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒకరి గురించి మేము ఎలా తెలుసుకుంటాము? ఒకరి గురించి మేము తెలుసుకోవాలంటే వాళ్ళ మనుషత్వం బట్టి, ఆర్ ఎల్స్ ద వే దే టాక్ బట్టి వాళ్ళు ఇలాగా అని మేము జడ్జ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఇంకెందుకు దాని గురించి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. అందరికీ నేను నచ్చాలనే రూల్స్ లేదు కదా. ప్రతి ఒక్కరికి నేను నచ్చాలి అనేది లేదు. దట్స్ ఓకే. ఇంతమంది లవ్ ఉండగా, ఇంతమంది సపోర్ట్ ఉండగా ఎక్కడో చిన్న ఒక డాట్ని పట్టించుకుంటానా నేను? బాండ్ విత్ ఇమ్ము ఈజ్ మై ఫేవరెట్. ఆ యదవకి ఎన్నిసారి చెప్పినా వాడు అస్సలు వినలేదు. కానీ ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోయాం. తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, ఏడ్చాం, లైక్ ఫన్ చేసాం. లైక్ మేబీ నాలో ఉన్న లైక్ ఆ నాటీనెస్ అనేది చాలా బయట లైక్ తెప్పించింది వాడే అని అనుకుంటా. టు షేర్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా ఏదైనా షేర్ చేయాలి అనిపించినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా. మందిని ఒక విషయంలో నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్, డన్ ఈజ్ డన్. ప్లీజ్ ఇలాంటి నెగిటివిటీను ఆపేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాజ్ ఇది తన కెరియర్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యూనో ఏమి చెయ్యకపోయినా పర్లేదు, చదువు అనేది అయితే వద్దు. ఎందుకంటే ఇది ఒకరి కెరియర్. సో ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్. లేదు అనేది వాడు, నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసిగించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే. ఎలాగా నన్నంటే వి బోత్ ఆర్ లైక్ ఏ టామ్ అండ్ జెర్రీ. వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు, వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు, మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. మేము అందరూ అనుకుంటారు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం. వాడు ఎలాగానంటే, అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్ గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు. ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను, ఆలోచించడానికి కూడా వదలవా అనేసి. ఆ 3 months తర్వాత ఇంటికి వచ్చాను కదా, మీరు నంబరు, ఐమ్ ఫీలింగ్ లోన్లీ. ఏదో సైలెంట్ గా ఉన్నట్టుంది. ఆ 3 months ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనపడేవాళ్ళు. ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం. లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని కనుక్కునే వాళ్ళం. ఇక్కడ మా హౌస్ లో అలా ఉండదు కదా, ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా. సో నేను వెళ్ళి అడుగుతున్నా, ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి. మేము ఎప్పుడు మాట్లాడామని, సరే రా కూర్చో అంటున్నారు అమ్మ. సో అలాగా లైక్ నేను అది కూడా ప్రేమతోనే. మా బాండింగ్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉండింది. అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్. డెమోన్, ఐ మిస్సింగ్ యూ. ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంట్, ఎక్కడున్నాను, ఎంతమంది ప్రేమని సంపాదించుకున్నాను అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మేమందరూ హ్యూమన్సే. సో ఈ మాట నేను ఎందుకు చెప్పాననేసి కొంతమందికి అర్థమై ఉంటుంది. వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క? హౌస్ని మిస్ అవుతున్నా, హౌస్ మేట్స్ని మిస్ అవుతున్నా, ఆ గోళాని మిస్ అవుతున్నా, అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా.
అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది